చేసింది తప్పు, మళ్ళీ దాన్ని సమర్థించుకోవడానికి రకరకాల యాష్టలు పడుతూ జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి తాలూకు పత్రిక మీద ఏడవడం. ఇప్పుడు ఆ రోజు రాత్రి అతను తొక్కలో కామెంటు, దాని తొక్కలో కామెంటే అనాలి, లేకపోతే ఒక పార్టీకి సంబంధించినటువంటి పాలసీని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోతే నువ్వు మొయ్యవు కదా, కామెంట్ చేయటం ఏంటి? వాళ్ళు మీ భార్యలేగా అంటే అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ ఆలోచన రావడానికి రీజన్ ఏంటి? కావాలనే రాశాడా, కావాలనే చెప్పాడా? ఇక ఇంతకు మించిన ప్రతి మనిషికి ఒక మనస్సాక్షి అనేది ఒకటి ఏడుస్తా, అసలు అది నువ్వు చేస్తుంది తప్పు అని హెచ్చరిస్తుంటుంది. నీ అవసరం కోసం నువ్వు తప్పు చేస్తావు, మళ్ళీ దాన్ని సమర్థించుకోవటం. అసలు ఎవడైనా ఇప్పుడు నందంటే నంది, పందంటే పంది అంతవరకు మాట్లాడు, అంతేగాని మీ భార్యలే కాదు చెల్లెలు అవుతారు అంటే వెంటనే చెల్లెలని అక్కడతో ఆకుండా మళ్ళీ వాళ్ళకి వేరే పెళ్ళిళ్ళ సంబంధాలు చేసే పాపతో అంటే నువ్వు మనిషివా పశువువా అని ఎంతమంది ఇప్పటికీ అడిగి ఉంటారు. ఇక వదిలేద్దాం. అందుకే నిన్న ఈవినింగ్ ఆ ఛానల్కి సంబంధించిన డిబేట్లు పెట్టుకుని ఇప్పుడు సాక్షి ఏంటి, సాక్షి అని పేరు పెట్టుకుని యాక్షి అని పిలిపించుకోవట్లేదా అంటారు. సాక్షి ఎప్పుడు ఇలా దిగజారలేదు. సాక్షి కావాలంటే ఆత్మస్థుతి పరనింద చేస్తుందేమో కానీ ఇలా పచ్చిగా ఏ రోజు రాయదో వాళ్ళకి చేత కాదు కూడా. మనం ఒక ఏడాది క్రితం అనుకుంటా ఈ పత్రికాధిపతికి సంబంధించిన ఒక పర్సనల్ మ్యాటర్ మీదే సాక్షి, ఇదే సాక్షి చేత కాదు, ఇదే అవతల వాడు గనక ఇలాంటి పని చేసి ఉంటే వీళ్ళ ప్రత్యర్థులు ఎలా రెచ్చిపోయేవాళ్ళో తెలుసా అంటూ మనం ఒక వీడియో చేశాం, గుర్తు తెచ్చుకుందాం. పర్సనల్ విషయాలను కూడా పబ్లిక్గా పచ్చిగా బూతుల్లాగా చూపించగలగటంలో ఆ పత్రికాధిపతులు తిట్టాలు. ఇది సాక్షికి చేత కాదు. ఇక ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి? సాక్షి చేత అయితే జగన్కి భజన చేసుకుంటుంది, లేకపోతే చంద్రబాబు నాయుడిని విమర్శిస్తుంది. అంతేగాని ఇలా అడ్డగోలు రాతలు, అడ్డగోలు సమర్థనలు ఏ రోజు చెయ్యదు. చేత కాదు, అంత చేవ ఉన్నోళ్ళే లేరు. అంత దిగజారి సచ్చినోళ్ళు లేరు అక్కడ. వాళ్ళకి అసమర్థత అయి ఉండొచ్చు కానీ ఇలా అసహ్యత అయితే ఉండదు వాళ్ళలో, నాకు తెలిసి. ఇప్పుడు మన వ్యూవర్స్కి కూడా అర్థమయ్యే ఉంటుంది కదా ఏ విషయం గురించి మాట్లాడుతున్నాం. అలాంటిది ఈయన పోయి దానికి సమర్థించుకోవడం, మళ్ళీ వాళ్ళని బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ చెప్పడం, మీ బెదిరింపులకు మేము బెదరము అని చెప్పడం. దానిపైన మళ్ళీ ముఖ్యమంత్రుల నుంచి ముఖ్యమంత్రుల కుమారులు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు వీళ్ళందరూ స్పందించు. ఏదైనా ఉంటే లీగల్గా చేయాలి కానీ లీగల్గా ఇచ్చారు కదా కంప్లైంట్లు, ఏం పీకుతారు? పీకండి మరి, ఏ వరిగడ్డిని పీకుతారు? చేస్తారా? ఏమన్నా కదలక ఉంటుందా అసలు? అంతెందుకు సాక్షి పత్రిక మీద అప్పుడు దాడులు చేశారు కదా, మెడలో కండవాలు ఊడిపోతుంటే లేదు మనమే చేయాలి, మనమే చేశాము అని తెలియాలి అన్నట్లుగా మెడలో వేసుకుని మరీ దాడులు చేశారు కదా. అప్పుడు పెట్రోల్ పోసి తగలబెట్టారు కదా. వాటి మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అప్పుడు ఎవరన్నా చెప్పారా ఇది పద్ధతి కాదు, లీగల్గా ఫైట్ చేయాలి మనం, పత్రికల మీద దాడులు కరెక్ట్ కాదు అని? ఇప్పుడు దాడులు ఏం చేశారు వీళ్ళు? దాడి జరిగింది అంటే కొట్టకముందే కొట్టాడు అంటే పోలీసుడు ఆపేస్తాడని. ఆ లీడర్ ఎవరో రాయుడు అని వస్తుంది అనుకుంటా పేరు చివరిలో, టీడీపీకి సంబంధించిన లీడరు. అంతకుముందు 19 నుంచి 24 మధ్యలో ఆయన సలహా ఇచ్చాడు అప్పుడు వాళ్ళ కార్యకర్తలకు. ఏమని అంటే, మీరు ఎందుకైనా మంచిది పోలీసులు కోర్టులో జడ్జి గారు మిమ్మల్ని కొట్టారా అని అడుగుతారు, మమ్మల్ని కొట్టారు సార్ అని చెప్పండి అని చెప్పేసి. ఆ పేరు గుర్తురావట్లా, కొద్దిగా బాగా లావుగాను మన మంత్రి ఉన్నారు కదా తూర్పుగోదావరి జిల్లాలో మాజీ మంత్రి, ఆయన లాగా ఉంటాడు కొద్దిగా లావుగా, ఆయన పేరు గుర్తురావట్లేదు. అట్లాగా వీళ్ళు దాడులు చేయకుండానే ఏదో పెద్ద ఇమేజ్, మేము బెదరం. అసలు పకడ్బందీగా అలా పోలీసులు ఎలా రాగలిగారు? ఈ ప్రకటనలు ఎట్లా వచ్చినాయి వరుసగా? అంటే ఇదంతా స్క్రిప్టెడేనా? ముందు మనం ఎలా పడితే అలా పచ్చిగా రెచ్చగొట్టే వ్యాఖ్యానాలు చేసేద్దాము, దాని తర్వాత వాళ్ళు రెచ్చిపోయిన తర్వాత ఇదిగో చూసారా ప్రజాస్వామ్యం మీద దాడి, ఇది వీళ్ళ కల్చర్ అని మనం ఒక స్క్రిప్ట్ను వదులుదాం బయటికి అని అనుకున్నారా? బయట నుంచి చూసే వాళ్ళకి అనిపిస్తుంది ఇట్లా పార్టీలతో సంబంధం. అసలు ఒక పార్టీ తాలూకు వైఖరిని ఇంకొక పార్టీ విమర్శిస్తుంది. జర్నలిజంలో ఉన్న నువ్వు విమర్శించేదేంటి? పైగా వైసీపీ నేతల వైఖరిని ప్రశ్నించిన ఆంధ్రజ్యోతి మీద దాడి అట. వైఖరిని ప్రశ్నించేదేంటి? వైఖరిని ప్రశ్నించలా. వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళని ముద్రేద్దాం అనుకున్నావు, అవమానించావు, నీచండి. ఎన్నిసార్లు మడమ తిప్పారు?
మనం నెత్తి మీద పెట్టుకునే పార్టీలు ఎన్నిసార్లు ఒకే విషయం మీద ఎన్నిసార్లు అటు ఇటు మార్చారు, ఎన్ని పాలసీలకి ఎన్ని రకాలుగా మాటలు మార్చారు. ఆ రోజున రాయలేదేం పాపం? మరి ప్యాకేజీ వద్దు, హోదానే ముద్దు. రైట్, హోదానే ముద్దు. హోదా వద్దు, ప్యాకేజే బెస్ట్. అసలు హోదాతో ఏం ఒరగదు. అవును, ఏ హోదాతో ఏం ఒరగదు. ఆ రోజు నోరు మోగపోయిందా? ఆత్మలు ఘోషిస్తాయి. ఆత్మలు లేవులేండి, ప్రేతాత్మలు ఉన్నాయి అనుకుంటూ ఒకడు డిబేటర్ గారు మాట్లాడతాడు. నీకు అసలు ప్రేతాత్మ కూడా ఉందా లేదా అనేది అర్థం కాదు. మనము రోజు తింటున్నప్పుడు ఈ రోజున నా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించానని కాకపోయినా కనీసము నా యజమానికి మేలు చేశానన్నా ఉంటుంది. మనం అది కూడా చేయకుండా ఎంతసేపు చూసినా ద్వేషాన్ని విద్వేషాన్ని కక్కుతూ వాటినే భోంచేస్తూ ఉంటే ఎలా? ఆత్మవంచన, మనస్సాక్షిని చంపుకోవటం, ఈ పదాలన్నీ కూడా ఘోషిస్తాయి వీళ్ళ విషయాల్లో మాట్లాడితే. ఈ పార్టీలకు అంటగట్టకండి ఇలా మాట్లాడే వాళ్ళని. అర్థమైందా? అసలు నాకు ప్రత్యేక హోదా కావాలి అని అడిగిన వాళ్ళు, లేదు నాకు స్పెషల్ ప్యాకేజ్ కావాలి అన్నప్పుడు ఏమైంది? ఈ మాత్రం తెలివిడి జ్ఞానం అప్పుడు కూడా ఉన్నాయిగా చెత్త పలకలు. ఎవ్వరు అడగకూడదు అన్నమాట. అడిగిన వాళ్ళందరినీ అదే కదా చెప్తుంది. అసలు అమరావతి గురించి ఒక మాట మాట్లాడినా కూడా అసలు హక్కు లేదన్నట్టు మాట్లాడుతుంది. ఎవడు చెప్పాడు మాట్లాడకూడదని? ఏంటి ప్రతిపాదన ఇస్తే ఏంటి తప్పేంది? అసలు ఇప్పుడు అడుగుతున్నారు కదా అందరు, ప్రపంచం అంతా ముందుకు వచ్చి అడుగుతుంది. తప్పే ఉంది? అతను ఆలోచన చెప్పాడు. అతన్ని జనం చీకొడతారు, నెత్తిన పెట్టుకుంటారు, తర్వాత విషయం. నువ్వెవడివి ఆయన మనసులో దూరు చెప్పడానికి? నీ కెమెరాలు ఎక్కడ పనిచేస్తుంది? ఒక పసిబిడ్డకి వెంటిలేటర్ లేక చనిపోయింది అంటున్నారు. దాంట్లో నిజాల మీద పెట్టు నీ డిస్కషన్. నిజమా కాదా తెలుసు, మేమేం నిజాన్ని కూడా నేను చెప్పను. ఎంత ఘోరాతి ఘోరం. ఎగబడి ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతుంటే ఒక లేడీ మీద, అందులోనూ మన ఛానల్కి అత్యంత ఇష్టమైన భూత పురాణాల మీద మాట్లాడుతున్నటువంటి లేడీ మీద ఆ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేస్తే ఏమైంది? నీ డిస్కషన్ పెట్టచ్చు. దమ్ము ఉంది కదా మనకు బాగా. ప్రతిపక్షం కాదు, అసలు అధికార పక్షం నేతల తాలూకు అవినీతి మీదే ప్రశ్నిస్తాం కదా మనం. అంత దమ్ము ఉంది కదా. దాని మీద ఎందుకు మన పలుకుల్లో రావట్లేదు అసలు ఒకటి కూడా? అమాయకంగా ట్రాప్ అయ్యారా? మనకు సంబంధించిన వాళ్ళు ట్రాప్ అవుతారు, అవతల పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రం మోపు చేస్తారా? ఎంతకన్నా మనసాక్షిని చంపుకుంటాం ఏముంది ఇంకా. అందుకనే ఇక ఆ పత్రికలు నేను నిన్ననా ఆ పేపర్ రెండుగా చించి పడేసి ఉంటాం. నాకు అర్థం కాల. బహుశా ఎవడో కడుపు మండి చించి పడేసి ఉంటాడు. ఇంకా ఉంది, అక్కడే ఉంది ఆ పేపర్. ఇక నాకు అది తీసి చదవడానికి కూడా మనస్కరించరా. ఆ హెడ్డింగు, ఆ చించి వేయబడినటువంటి ఆ విధానము అదిగోండి అక్కడే ఉంది. పేపర్ కొనుక్కొచ్చి చించాడు అంటే వాడికి ఎంత కడుపు మండి ఉంటుంది. వీళ్ళకి అర్థమైనా అర్థం కానట్టు నటిస్తారు. ఆత్మసాక్షులు వీటిని నమ్ముకుంటే మనకి పేమెంట్లు రావమ్మా. మనం పేమెంట్లు తీసుకుంటే అవతల పేటీఎం అంటే సరిపోతుంది, రోజులు ఎల్లబారిపోతాయి అంతే.